మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాలు కలిగి ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి లేదా మేషలగ్నం వారికి కనుక తీసుకుంటే కనుక మీకు అసలు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ కుజరవుల యొక్క కలయిక వల్ల చూసుకున్నట్లయితే, మీరు పర్టికులర్గా ఏదైనా సిగ్నేచర్స్ చేసేటప్పుడు, మీడియేటింగ్ చేసేటప్పుడు కానీ, సిగ్నేచర్స్ చేసేటప్పుడు కానీ, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అది బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, ఎవరితోనైనా ఒక ఒప్పందం లేదా వివాహ నిర్ణయాలు తీసుకుంటాం ఒక్కోసారి మనం, అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, ఉద్యోగ సంబంధించిన విషయంలో మీకు హైప్ ఉంటుంది, అదేవిధంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఈ పర్టికులర్గా 9 days. అలాగే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో తొందరపాటు పడి, లేకపోతే ఏదైనా ఒక లాభం అధికంగా వస్తుందనేటువంటి భావనతో మనం తొందరపాటు పడి ఒక్కొక్కసారి ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు ఎక్కడైనా ఉంటే ఆ గురుగ్రహం యొక్క ప్రభావం ఆ జీవుణ్ణి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. మరి మంచి ఏమిటండి, ఏదైనా ఒక బెనిఫిట్ కూడా ఇస్తుంది అన్నారు కదా, ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు కొంత ఇప్పుడు మేషం నుంచి దశమ స్థానంలో రవికుజులు ఉన్నందుకు, ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, ఉన్నత విద్యల కోసం ఎవరైతే వేరే దేశాలకు వెళ్ళాలని, లేకపోతే రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క ఉన్నత విద్యలు కంప్లీట్ చేసుకోవాలనుకునేటువంటి వారికి చాలా మంచి కాంబినేషన్ ఇది. అలాగే దైవ సంబంధించిన ఏమైనా ఉపాసనలు, హోమాలు, యజ్ఞాలు ఇట్లాంటివి చేయడానికి కూడా చాలా మంచి కాంబినేషన్ ఇది. బ్యాంక్స్ నుంచి సపోర్టు లేదా ఫాదర్ నుంచి సపోర్టు, ఫాదర్ ద్వారా మీకు ఏదైనా వృత్తి సంబంధించినటువంటి అభివృద్ధి కలగడానికి మేషం వారికి ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మరి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అంటే, సూర్య భగవానుడిని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. సూర్యుని చూస్తూ సూర్యుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి కూడా ఇది ఒక మంచి సమయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే, కొంచెం ఈ రవికుజులు అగ్నితత్వ గ్రహాలు అయ్యాయి కాబట్టి, ఈ అగ్నితత్వ గ్రహాలు ఎప్పుడైతే దశమ స్థానంలో సంచారం జరుగుతుందో, మోకాళ్ళకు సంబంధించిన ఎవరికైనా పెయిన్స్ ఉండడం ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ గ్రహాల యొక్క ప్రభావం అటువంటిది. ఎందుకంటే ఈ 9వ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రవి కుజుడితో కలిసి ఉండి, దాని తర్వాత రవి మళ్ళీ శని దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి రవి శనులు ఇద్దరు కూడా ఏంటంటే తండ్రి కొడుకులుగా చెప్తూ ఉంటారు, అండ్ బాస్ అండ్ ఎంప్లాయీగా చెప్తూ ఉంటారు. సో ఈ ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయంలో మీకు 14వ తేదీ వరకు ఒక రకంగా ఉంటే, 14వ తేదీ నుంచి ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించినవి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక, దాని తర్వాత ఉండేటువంటి శని భగవానుడి దగ్గర వెళ్ళినటువంటి కలయిక. కాకపోతే స్ట్రెస్ కూడా ఉంటుంది. అందుకని మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక సూర్య భగవానుని చూస్తూ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే, ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. అంటే మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే, కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది
మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి, జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాల బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.